శిరమున రత్న కిరీటము కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్ ఉరమున వజ్రపు పతకము సిరినాయక అమరదాల్తు శ్రీహరికృష్ణ. ఈ పద్యమునందు కవి సశస్త్రధారుడైన సర్వాంగ శోభితుడైన స్వామి వర్ణనము చేయడం జరిగినది. పరిశుద్ధమైన దివ్యములైన నానా రత్నములతో మెరిసడి సకిరీటమును శిరస్సు పైన ధరించినవాడు పరమాత్ముడు. ఆకాశంలోని తారలే విశ్వరూపి అయిన స్వామి కిరీటములోని వజ్రరత్న మణులుగా ప్రకాశించును. అటువంటి రత్న కిరీటమును ధరించిన తేజస్వరూపుడై పరమాత్ముడు ప్రకాశించును. కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్ శత్రువులకు భీతి కలుగు రీతిలో గొప్ప శబ్దమును చేయునట్టిదియు పాలనురుగు వంటి తెల్లని పాంచజన్యమను శంఖమును అరివీర భయంకరమగు కోటి సూర్య ప్రకాశమానమై శత్రువులను దుష్టులను భేదించు సుదర్శనమను చక్రము స్వామి హస్తద్వయమున భూషణములుగా శోభించుచుండును. ఈ శంఖచక్రాది ఘనభూషణములైన ఆయుధములను ధరించు స్వామి పరమానంద స్వరూపుడవు ముకుందుడు. దుష్ట సంహారము చేసి శిష్టజనులను రక్షించు పరమేశ్వరుడు. మనలను సదా పరిశుద్ధులుగా చేసి మోక్షమునసగు కరుణాసాగరుడు. మన అంతర్బాహ్య శత్రువులను తన ఆయుధములతో అంతం చేయువాడు. ఉరమున వజ్రపు పతకము కౌస్తుభమణి వజ్రపు పతకములతో కూడిన ముత్యాల రత్నాల హారములు స్వామి ఎదపై శోభనిస్తూ ఉండగా శ్యామసుందరుడైన స్వామి ప్రకాశము భక్తులకు అమితానందము చేకూర్చును. దేదీప్యమానంగా శోభించు స్వామి దర్శనము పొందిన వారే సకల సౌభాగ్యవంతులగుదురు. సిరినాయక అమరదాల్తు శ్రీహరి కృష్ణ. లోకులందరికీ సిరులనొసగే సిరిలక్ష్మికే నాథుడై సకల సిరులకు సంపదలకు నాయకుడైనట్టి మహావిష్ణువు యొక్క కృపా కటాక్షములను పొందినచో మనకు ఏ కొరతయు ఉండదు. జనులందరికీ సంపదలనిచ్చు శ్రీ మహాలక్ష్మికి పరతత్వము జ్ఞానానందాది స్వరూపము శాశ్వత దివ్యమంగళ విగ్రహము సర్వలోక నిత్యత్వము జగన్మాతృత్వము మొదలైనవి స్వామి వలననే కలిగినవి కదా. అట్టి సిరినాయకుని అనుగ్రహం మనం పొందవలెను. పాపం హరతి ఇతి హరిహి అని శ్రీహరి గురించి మనం తెలుసుకున్నాం కదా. సమస్త పాపములను నశింపజేయు శ్రీహరిని మనం సదా హృదయంలో అనగా ఎప్పుడూ విడవకుండా నిలుపుకొనవలెను. స్వామి నీ స్మరణయే మా హృదయంలో అమరముగా నిలిచి ఉండును కృష్ణ. సదా నిలుపుకొను హరిస్మరణ చేత సంసార బంధములు తొలగి అంతర్యామిగా ఆత్మారామునిగా ఉన్న ఆ స్వామి దర్శనం పొంది మనం జీవన్ముక్తులవుదాం. శరణు శరణు శ్రీహరి తండ్రి కృష్ణ. జై శ్రీకృష్ణ.